తమిళనాడు చాలా భిన్నమైంది. తమిళ రాజకీయాలు అంత సులువుగా ఎవ్వరికీ అర్థం కావు. అందుకే తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు తప్ప జాతీయ పార్టీలు పెద్దగా రాణించలేకపోతున్నాయి. తమిళనాట మళ్లీ శబద రాజకీయాలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన శపథంపై జోరుగా చర్చ జరుగుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఎప్పుడు ఎలాంటి సంచలనాలు చోటు చేసుకుంటాయో ఎవరూ ఊహించలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే సంచలన రాజకీయాలకు కేర్ ఆఫ్ గా తమిళనాడును చెప్పవచ్చును. తమిళనాడులో శబద రాజకీయాలు కొత్తేమీ కాదు. ఇక తాజాగా మరోసారి శబద రాజకీయాలు మొదలయ్యాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై శబద రాజకీయాలను మళ్లీ మొదలుపెట్టారు. డీఎంకేను గద్దెదించే వరకు, బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించే వరకు చెప్పులు ధరించనని అన్నామలై శపథం చేయడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై అత్యాచార ఘటన తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడులో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోయాయని, దీనికి అధికార డీఎంకే ప్రభుత్వమే కారణమని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే డీఎంకే అధికారం కోల్పోయేంత వరకు తాను పాదరక్షలు ధరించబోనని ప్రతినబూనారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తాను పాదరక్షలు ధరించనని, చెప్పులు లేకుండానే నడుస్తానంటూ ప్రతినబూనారు. అంతేకాదు, రాష్ట్రంలోని 6 మురుగన్ క్షేత్రాలు దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపడతానని, ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బులు ఎరగా చూపమని, రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళతామని అన్నామలై స్పష్టం చేశారు. కోయంబత్తూరులోని తన నివాసంలో 6 కొరడా దెబ్బలు భరించి మురుగన్కు మొక్కు చెల్లించుకుంటానని తెలిపిన అన్నామలై చెప్పిన మాట ప్రకారమే తన ఇంటి వద్ద బీజేపీ మద్దతుదారులు మీడియా సమక్షంలో మొక్కు చెల్లించుకున్నారు. 6 కొరడా దెబ్బలు భరించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. లైంగిక వేధింపుల ఘటనను ఖండిస్తూ నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు అన్నా యూనివర్సిటీకి చెందిన బాధిత విద్యార్థిని ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను లీక్ చేయడంపై అన్నామలై మండిపడ్డారు. ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా పోలీసు అధికారుల తీరు ఉందని విమర్శించారు. లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిపై రౌడీ షీట్ తెరవలేదని, డీఎంకేతో అతడికి ఉన్న సంబంధాలే కారణమని అన్నామలై ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నామలై అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అధికార డీఎంకేకు వ్యతిరేకంగా కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళుతుంటారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో అన్నామలై పెట్టింది పేరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్నామలై ఇప్పటినుంచే ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే ఈసారి అనూహ్యంగా తమిళనాట శబద రాజకీయాలకు మళ్లీ తెరలేపారు అన్నామలై. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే వరకు తాను పాదరక్షలు కూడా ధరించనని, ఎన్నికల్లో డబ్బు పంచకుండానే ఎన్నికలకు వెళతామంటూ అన్నామలై చేసిన శపథం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను పాదరక్షలు ధరించనని, చెప్పులు లేకుండానే నడుస్తానని అన్నామలై శపథం చేయడంతో తమిళనాడులో మళ్లీ శబద రాజకీయాలు మొదలయ్యాయి అనే చర్చ మొదలైంది.